ఇరాన్‌లో దాడులు చేస్తున్న అమెరికాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇరాన్ లాంటి చోట కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మృతితో అని వార్తలు వస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణానికి ఒకవైపు. ఇక మరొక వైపు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పొలిటికల్‌గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద భయంకరమైన వ్యతిరేకత పెరుగుతుంది. ట్రంప్ ఈ ఒంటెత్తు పోకడలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం బలంగా తమ వాయిస్ వినిపిస్తుంది. కాకపోతే ఆ వాయిస్ బయటికి రావడం లేదు. ఇరాన్‌పై దాడులతో రాజకీయంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ కాంగ్రెస్‌లో మాత్రం కొంచెం ఊరట లభించింది. ఇంత వ్యతిరేకత మధ్య ఒక చిన్న ఊరట. అంటే సైనిక చర్యల మీద ట్రంప్ అధికారాన్ని కొంచెం పరిమితం చేయాలి అన్న తీర్మానాన్ని యూఎస్ సెనేట్ తిరస్కరించింది. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నుంచి ఒకరు, అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ నుంచి మరొకరు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఓటింగ్‌లో స్వల్ప తేడాతో అంటే చాలా తక్కువ తేడాతో మాత్రమే ఒక 6 ఓట్ల తేడాతోనే ప్రస్తుతానికి రిజెక్ట్ అయింది. ఇది గనక రిజెక్ట్ అవ్వకుండా ఉండుంటే గనక ఖచ్చితంగా ట్రంప్ దూకుడికి ఒక కళ్ళెం పడేలాంటి అవకాశాలు ఉండేవి. ఇది నాణానికి మరొక వైపు జరుగుతున్న అంశం. అంటే ట్రంప్‌ని కట్టడి చేయాలి, ట్రంప్ దూకుడు సరైన విధానం కాదు అని స్వయంగా అమెరికాలోని సెనేట్‌లోనే దీని మీద చర్చ జరుగుతుంది అంటే ఈ విషయాలు, ఈ వార్తలు బయటికి రాకుండా నడిచిపోతున్నాయన్నమాట.